వ్యవసాయం, అనుబంధ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. నీళ్లొచ్చాయని, కరెంటు ఉందని, రాయితీలు అందిస్తున్నామని అన్నిటినీ సమర్థంగా ఉపయోగించాలని నిర్దేశించారు. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, పాలు, గ్రుడ్లు, మాంసం దిగుబడి పెంచాలని చెప్పారు. పశుగ్రాస పెంపకం, నిల్వ, పంపిణీలో డ్వాక్రా మహిళల సేవలు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక్క రోజులోనే పులిచింతలకు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని, భారీ వర్షాలతో చాలా జలాశయాలు నిండాయని, ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటల ఉత్పాదనలో రాష్ట్రం దేశంలోనే ముందుండాలన్నారు. వారం క్రితం భూగర్భ జలమట్టం 12 మీటర్ల దిగువన ఉంటే ప్రస్తుతం 9 మీటర్లకు పెరిగిందని, వర్షపాతం 3% లోటు ఉన్నా 210 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులో ఉండడం రైతులకు కలిసొచ్చే అంశమన్నారు. ఈ నీటితో 21 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయొచ్చన్నారు. గోదావరి నుంచి మరో 100 టీఎంసీలు అందుబాటులోకి వచ్చాయని, ఉపరితల నీటిని భూగర్భ జలాల సద్వినియోగంతో ఆశించిన దిగుబడులు సాధించవచ్చన్నారు. వ్యవసాయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే ఇతర ప్రాంతాల్లో మేలైన పద్ధతులను రైతులు అధ్యయనం చేయడం సులువవుతుందన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. పాలు, గుడ్లు, మాంసం దిగుబడి పెంచాలన్నారు. పశుగ్రాస పెంపకం, నిల్వ, పంపిణీలో డ్వాక్రా మహిళల సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. మొక్కజొన్న సొప్ప వృధా కాకుండా పశుగ్రాసంగా వినియోగించుకోవచ్చన్నారు. ఉద్యాన పంటల్లో 20% ప్రగతి సాధనే లక్ష్యమన్నారు. ఆర్డీఓలంతా మండల స్థాయిలో వ్యవసాయ ప్రగతిని సమీక్షించాలన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును మరింత ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ రాయితీలను పారిశ్రామికవేత్తలు వాడుకునేలా చూడాలన్నారు. మనుషుల ఆరోగ్యం ఎంత ముఖ్యమో పశువులకు అంతే ప్రధానమని అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో పశువులకు డీవార్మింగ్తో పాల దిగుబడి పెరిగిందని అక్కడి అధికారులు వివరించగా, మిగిలిన జిల్లాల్లోనూ అనుసరించాలని చంద్రబాబు సూచించారు. వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 120 కోట్ల విలువైన గిడ్డంగుల కార్పొరేషన్ రాష్ట్రానికి రావడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణాన్ని ముమ్మరం చేయాలన్నారు. ఇక ఆర్థిక శాఖ నుంచి ఉపాధి హామీ నిధులు సకాలంలో విడుదలైతే పనులు జరిగి ఫలితం వస్తుందన్నారు.